హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ డాటర్స్ ట్రైయర్స్. ఇవాళ మేము ఐక్యాకి వచ్చేసాము. ఇక్కడ మేము ఇంకా ఏం చూసాము ఏంటి అనేది షాపింగ్ విశేషాలనే చూడండి. సేల్ నడుస్తుండే, మరి ఒకసారి అన్నీ ఏమేమి ఉన్నాయి కొత్తవి అవి ఒకసారి మాతో పాటు ఒక లుక్ వేయండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ కిటి, హాయ్ ఫ్రెండ్స్. వీఆర్ హియర్ ఇన్ ఐకియా. మా ఐకియాలో ఏమేమి కొనబోతున్నామో చూద్దాము. న్యూ కలెక్షన్ చూద్దాం. ఆర్గనైజర్స్ అంట ఫ్రెండ్స్, బట్టలు పెట్టుకోవడానికి. చిన్న చిన్న కబోర్డ్స్ సెట్ ఆఫ్ 3 700 699. ఇది ఒక ఫ్లవర్ పాట్, ఇంట్లో డెకరేషన్ 540. ఐకియాలో సోఫా ఫర్నిచర్స్ బాగానే ఉంటాయి, కానీ కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది నాకు. ఈ 3 సీటర్ మాత్రం 51,000 ఎంతో ఉండే. క్వాలిటీ అంతా బాగుంటుంది. ఆల్రెడీ మేము ఐకియా సోఫానే వాడుతున్నాం 3 సీటర్. రివ్యూ అయితే బాగానే ఉంటుంది, వాడవచ్చు, కంఫర్టబుల్ ఉంటుంది. కానీ కొంచెం స్ప్రింగ్ అలవాటు లేని వాళ్ళకి, స్ప్రింగ్ ఇష్టం లేని వాళ్ళకి వద్దు, బెటర్ అవాయిడ్ చేయొచ్చు. ఇంకా మిగిలినవి చూస్తే మనము బాగుండే టీవీ యూనిట్ కానీ సెటప్ ఇంకా రెడీమేడ్గా ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ ఉండే. ఇది మొత్తం ఓవరాల్గా 4 lakhs ఉండే, 2 lakhs ఉన్నాయి, 1.5 ఉంది. కానీ ఐకియాలో ఎవ్రీ పార్ట్కి ప్రైస్ వేస్తారు. మనం ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉంటే కనుక్కోవచ్చు. మేము అన్ని డీటెయిల్స్ అడగలేదు, కానీ ఫినిషింగ్ మాత్రం బాగుంటుంది, ఇంటీరియర్స్. ఇంకా ఇక్కడ కిట్టి ఆడుకుంటా ఉన్నాడు. ఇది ఒక టాయ్ దొరికింది వాడికి, కూర్చొని. పిల్లలకి ఇది ఒక బెస్ట్. ఐకియాలో ఫుల్లీ సెంట్రలైజ్ చేసి ఉంటుంది. ఇంకా ఎక్కడంటే అక్కడ రెస్ట్ తీసుకొని కూర్చోవచ్చు కొంతసేపు. ఇంకా మమ్మీ ఏదో చూస్తూ ఉంది, ఏదైనా పనికి వస్తుందా అది ఇది అని. ఆర్గనైజర్స్ కానీ ఏమైనా. మేము ఐకియా ఫ్యాన్స్, జనరల్గా ప్రోడక్ట్స్ అన్నీ కొంటాము, కానీ ఇంకా ఈసారి కొంచెం కంట్రోల్ చేసుకున్నాము, అన్నీ కొనొద్దు అని. ఇంకా ఇక్కడ చూస్తే ఇవన్నీ ఆఫీస్కి సంబంధించినవి, లేకపోతే ఆర్గనైజర్స్ అలాంటివి, లైట్స్ కైండ్ ఆఫ్ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. కానీ ఈ చిన్న గ్లాస్ ఒకటి బాగుండే, క్యూట్గా, అది 49 రూపీస్ ఉంది. మా మమ్మీ వద్దని చెప్పింది, ఇంకా ఏం చేసుకుంటామని. ఇది సెటప్ బాగుంది యాక్చువల్లీ. మేము కర్టెన్స్ ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాము, ఐకియా కర్టెన్స్. సో బ్యాక్ అదే చెక్ చేస్తూ ఉన్నాము, ఈ కర్టెన్స్ బాగున్నాయి కదా అని. మాకు 9 feet కర్టెన్స్ అవసరం. ఇది మాత్రం 8.2 ఉంటాయంట ఫీట్. సో ఇంకా కొనలేదు, అది లాస్ట్కి తెలిసింది హైట్. కానీ క్వాలిటీ అయితే బాగుంది, కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపించింది. కానీ క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ ఏమి అవ్వరు వాళ్ళు. క్వాలిటీ ఫైన్ ఉంది, బాగుంది. బెడ్షీట్స్ అవన్నీ ఆల్రెడీ మేము వాడినాము ఐకియాలో, చాలా బాగుంటాయి. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ బాగుంటాయి. డైనింగ్ టేబుల్ కూడా ప్లాన్ చెయ్యాలి, కానీ ఇక్కడ కొంచెం కాస్ట్లీ అనిపించినాయి. చైర్కి ఒక రేటు ఉన్నాయి, టేబుల్కి ఒక రేటు. చూద్దాం, ఎప్పుడైనా సేల్ ఉన్నప్పుడు వీ కెన్ ట్రై. కిట్టి కొంచెం బాగానే ఎంజాయ్ చేశాడు. చాలా రోజుల తర్వాత వచ్చాం, చిన్న ఉన్నప్పుడు వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం.
మొత్తం తిరగడమే కదా, పిల్లలు బాగానే తిరిగారు, చాలామంది వచ్చారు పిల్లలు. యాక్చువల్లీ ఇవి కూడా క్రాకరీస్ యూనిట్స్ కూడా బాగుండే, చూడాలి ఇంకా మెల్లిగా ప్లాన్ చేసుకుందాం ఒక్కొక్కటి కొత్తింట్లో అని చెప్పి ఇంకా ఏం కొనలేదు. జస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఒక ఐడియా కోసం అన్నీ చెక్ చేస్తున్నాం. కిచెన్ కూడా బాగున్నాయి ఇక్కడ ఐకియాలో. ఇలా ఈ లైటింగ్స్కి బాగుంటాయా లేకపోతే మన ఇంట్లో కూడా సెటప్ బాగానే ఉంటుందా ఇంకా తెలియదు, కానీ బాగుంది సెటప్ మాత్రం, కలర్ కాంబినేషన్. ఈ క్రాకరీ యూనిట్ చూసారా, పూర్తి బాగుంది. ఇంకా యూరోపియన్ ఫ్రెంచ్ మోడల్స్ అన్నీ వైట్ అండ్ వైట్ బాగున్నాయి. కొంచెం మెయింటైన్ చేస్తే చూడడానికి చాలా బాగుంటాయి లుక్. ఇక్కడ కిట్టి కాఫీ కావాలి, స్నాక్స్ కావాలి, సర్వ్ చేయమని గేమ్ ఆడుతున్నాడు. కాఫీ వద్దు నీకు, పాలు తాగుతావా? పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు, సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా బాగానే వచ్చారు. వీకెండ్ ఏం కాదు, వీక్ డేనే, బట్ అయినా పబ్లిక్ చాలా ఉన్నారు ఎక్కాలో. ఇది ఇంకొక కిచెన్ మోడల్. ఫ్లవర్ వాష్ బాగుంది కదా, వీడి చూడు మంకిలాగా లేకపోతే. ఇదంతా క్రాకరీ సెక్షన్. కిట్టి ట్యాప్ అంతా కడుగుతున్నాడు ఎక్కి కూర్చొని. వాష్ చేసుకుందానే కర్రీ వాటర్ రాదు. కొంతసేపు మా చెల్లి, కొద్దిసేపు నేను అట్లా వీడియోస్ తీసాము. ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉన్నారని డీటెయిల్డ్గా ప్రతిదీ తీయలేదు, ఇక్కడ ఉన్న పబ్లికే ఉన్నారు. ఈ మిర్రర్ ఒకటి బాగుండే, ప్రైస్ ఎంతో ఐడియా మర్చిపోయాను, ఐడియా లేదు, కానీ బాగుంది. 5000 నుండి ఉన్నాయి అక్కడ మిర్రర్స్, కొంచెం పెద్దవి బాగున్నాయి. ఇవన్నీ ఇంకా బెడ్స్ సెక్షన్, కాట్స్, బెడ్ ఫ్రేమ్స్. కిట్టి హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు, ఐకేలో కూడా వదలలేదు. దాచుకుంటా మీరు కనిపెట్టండి అని చెప్పి ఆడుతున్నాడు. ఇంక ఇది పిల్లల బెడ్రూమ్ సెటప్స్ బాగుండే. అస్ట్రోనట్ థీమ్ తోటి స్పేస్ థీమ్. బంక్ బెడ్ ఎక్కుతా అని అల్లరి, అక్కడ స్టెప్స్ క్లోజ్ చేశారు. ఇంకా వాడికి పిల్లల సెక్షన్ చాలా బాగా నచ్చింది, అన్ని బెడ్లు ఎక్కి ఆడుతూ ఉన్నాడు. ఇది బాగుందా అది బాగుందా అని అడుగుతూ ఉన్నాడు, క్రేజీగా ఆడుకున్నాడు. క్యూట్ అనిపించింది. బట్ మనము మోస్ట్లీ అప్పుడే పిల్లలకి అంత వాళ్ళు సపరేట్ బెడ్రూమ్ ఇవ్వము కాబట్టి ఇంకా తర్వాత ప్లాన్ చేద్దాంలే అని చెప్పి ఇంకా ఏం చూడట్లేదు అవి. ఈ టాయ్స్ రీసెంట్గా పెట్టినట్టున్నారు, తెలీదు, 1-2 years ముందు. అంతకుముందు లేకుండే, యాక్చువల్లీ ఓన్లీ సాఫ్ట్ టాయ్స్ మాత్రమే ఉండే. ఇవన్నీ వుడ్తో చేసినవి ఉన్నాయి, బాగున్నాయి. కొంచెం ఎక్స్పెన్సివే ఉన్నాయి కానీ బాగున్నాయి. ఆడు క్యారెట్ అది ఇది అని తినేస్తూ ఉన్నాడు. టాయ్స్ అన్నీ ఒకసారి చూసి ఎక్సైట్ అవుతున్నాడు.
కానీ ఏం అడగలేదు యాక్చువల్లీ. అక్కడ స్నేక్ చూసి ఏదైనా అడుగుతాడు, ఏం కొనిద్దాము అని ఆలోచిస్తున్నప్పుడు స్నేక్ది సాఫ్ట్ టాయ్ కనిపించి ఉండే. ఇంకా దాంతో భయపడిపోయి ఇంటికి వెళ్దాం అని ఏడ్చేసాడు. ఇదిగో ఇక్కడే మా చెల్లి వేసింది వాడి మీద స్నేక్. ఇంకా చాలా భయపడ్డాడు. ఇంకా టాయ్స్ ఏం అడగలేదు యాక్చువల్గా. ఇక్కడ మనీ ప్లాంట్స్, చామంతి ఇవన్నీ బాగున్నాయి. బొకేలాగా చూడడానికి బాగున్నాయి. మేము చాలాసార్లు కొన్నాం. ఇంటికి తీసుకెళ్ళగానే 1 వీక్ 2 వీక్స్కి మళ్ళీ అది వారిపోయినట్టు అవుతాయి. ఎప్పుడు ఇంకా లేవన్నమాట, పాడైపోయి ఎండిపోయినాయి. అందుకని ఈసారి ఏం వద్దులే అని చెప్పేసి కొనలేదు. ఇవి కర్టెన్స్ చూస్తున్నాం యాక్చువల్లీ. ఇది బాగుంటుంది అది ఇది అని నచ్చినాయి. కానీ వాళ్ళని హైట్ అడిగితే హైట్ దగ్గర ఇంకా చిన్నవి ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. బాగున్నాయి కొన్ని. 8 feet లోపు అయితే హైట్ హ్యాపీగా తీసేసుకోవచ్చు, కరెక్ట్గా వస్తాయి. క్లాత్ చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ తీసుకున్నాము. మళ్ళీ హైట్ కన్ఫర్మేషన్ కానీ వెళ్ళి అడిగి తర్వాత ఎందుకులే అని మళ్ళీ డ్రాప్ అయ్యాం. బాగుండే క్వాలిటీ కానీ అవి కానీ. ఆల్రెడీ వాడాం కదా చాలా ప్రోడక్ట్స్, బెడ్షీట్స్, కర్టెన్స్ అవన్నీ బాగుంటాయి. ఇది ఇంకా ఫ్లవర్ వాజ్లో డిఫరెంట్ ఫ్లవర్స్. ఇంకా కర్టెన్స్ పని అవ్వలేదు అది ఇది అని చెప్పేసి ఇంకేం కొందాము అని చూస్తూ ఉన్నాం. హైట్ ఒక ప్రాబ్లం తోటి కొనలేకపోయాం. ఎవరైనా బిలో 8 feet ఉంటే కొనవచ్చు.